తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ రోజు రేపో నీ తల నరికేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు 2 సార్లు కాల్ చేసి హెచ్చరించారని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఏడాది క్రితమే 1B నివేదిక ఇచ్చిన కేంద్ర బలగాలు కల్పించడంలో ప్రభుత్వం పక్షపాత వైఖరి అవలంబిస్తోంది అని ఆరోపించారు. ఇవేవి కొత్త బెదిరింపులు కావు, గత కొన్ని నెలలుగా విదేశాల నుంచి కాల్స్ వస్తున్నాయి అని రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న నన్ను అణగదొక్కే కుట్రలు సాగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా మెటా సంస్థ రాజా సింగ్ కి షాక్ ఇచ్చింది. ఇటీవల ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేయడంతో పాటు అతడి మద్దతుదారుల అకౌంట్లను కూడా తొలగించింది. కావాలనే హిందువులను టార్గెట్ చేస్తూ సెలెక్టివ్ సెన్సార్షిప్ దాడి చేస్తున్నారు అంటూ రాజా సింగ్ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఫిర్యాదు మేరకే నా అకౌంట్లు తొలగించారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ హిందువుల ఓట్లతో గెలిచిందా లేక కేవలం ముస్లింల ఓట్లతోనా అంటూ రెచ్చిపోయారు. నా జీవితానికి ప్రమాదం ఉందని తెలిసినా ప్రభుత్వం రక్షణ కల్పించకపోవడం చూస్తుంటే అసలు తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమేమిటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు.